హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అటెండర్ పోస్టులు అయితే భర్తీ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 9వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్ట్ చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ అలాగే బీఎస్సీ ఆడియాలజీ చేసిన వాళ్ళైనా లేదంటే డిప్లొమా అయిన ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్ హూ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈక్వలెంట్ ఫ్రమ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అంటే ఫీమేల్ మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 42 years లోపల ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 250, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 200 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనము మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అయితే మనకు సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, ఓన్లీ మార్క్స్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ పోస్టులు అలాగే ఖాళీలు చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెలకు శాలరీ వచ్చేసి 15,000 అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ పర్పస్. అలాగే ఆడియోమెట్రీ టెక్నీషియన్ చూసినట్టయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. దీనికి 32,000 అయితే పే చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారన్నమాట. అలాగే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ చూసుకున్నట్లయితే 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. 15,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ చూస్తున్నట్లయితే మనకు 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. నెలకు శాలరీ వచ్చేసి 15,000 అయితే ఉంటుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే headapps/karnool.ap.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఒక డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని దాన్ని అయితే సబ్మిట్ చేయాలన్నమాట. దానికి పోస్టులకు అనుసంధానంగా జనరల్ డ్యూటీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళైతే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. వాటన్నింటిని అయితే మీరు రాసి జూలై 16వ తేదీలోపు కర్నూలు డిఎంహెచ్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. తర్వాత జాబ్ మీకు వచ్చేస్తుంది. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.